రేపు ఆదిలాబాద్, ఎల్లుండి సంగారెడ్డికి పీఎం 16,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. అందరితో కలిసే వెళ్తాం, భేషజాలకు పోం. దేశంలో తెలుగోళ్ల పాత్ర తగ్గుతోందన్న సీఎం. రేవంత్ను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే, సీఎంతో బీజేపీ నేత బంగారు శృతి భేటీ. కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తి చెప్పాలన్న పొన్నం, కాంగ్రెస్ ని చూసి మారాలన్న కోమటిరెడ్డి. పన్నెండున కరీంనగర్లో బీఆర్ఎస్ సభ, కేసీఆర్ రివ్యూ. జనంలో వ్యతిరేకత తగ్గలేదన్న కేటీఆర్. బీజేపీ టికెట్లపై అలకలు, సోయం గుస్సా. త్వరలో కార్యాచరణని మురళీధర్ ట్వీట్. రాష్ట్రానికి 5 రోజులు ఎండల అలర్ట్. సగం జిల్లాలో 38 డిగ్రీలపైనే టెంపరేచర్. పది రోజులు 12 రాష్ట్రాల్లో మోదీ టూర్లు. షెడ్యూల్ ముందే సుడిగాలి పర్యటనలు. పేదల సొమ్మంతా దోచేశారన్న రాహుల్. బీహార్ నుంచే మార్పు వస్తుందని కామెంట్. రెండోసారి పాక్ పీఎంగా షెహబాజ్ షరీఫ్. సంకీర్ణ సర్కార్ ఏర్పాటు, రేపు ప్రమాణం. ప్రధాని మోదీ రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రేపటి ప్రధాని సభ ఏర్పాట్లను ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభకు సక్సెస్ చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు. ప్రధాని మోదీ రేపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 800 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్ వైపు నిర్మించనున్న నేషనల్ హైవే పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఆదిలాబాద్ లో 250 కోట్లతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మోడీ పునాది రాయి వేస్తారు. రేపు ఆదిలాబాద్ టూర్ తర్వాత నేరుగా తమిళనాడు వెళ్తారు మోదీ. చెన్నైలో జరిగే బహిరంగ సభ తర్వాత మళ్లీ మోదీ హైదరాబాద్ రానున్నారు. ఎల్లుండి సంగారెడ్డిలో పర్యటించనున్నారు మోదీ. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇవ్వనున్నారు. అక్కడి నుంచి ఒడిశాకు వెళ్లనున్నారు మోదీ. చండీకోలే, జాజ్పూర్లో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రేపటి మోదీ సభ ఏర్పాట్లను ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, పార్లమెంట్ ఇన్ఛార్జి అల్జాపూర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 1,00,000 మందికి పైగా జన సమీకరణతో సభను సక్సెస్ చేసేందుకు దృష్టి సారించారు. ఈ జిల్లాలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, మరి అదేవిధంగా ఈ జిల్లా కేంద్రాన్ని వేదికగా చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం అనేది మా జిల్లా ప్రజలందరికీ ఇది ఒక గౌరవంగా భావిస్తా ఉన్నాం. వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాపై ఒక దేశ ప్రధానమంత్రి గారు ఇంత ప్రత్యేకమైన దృష్టి సారించడం చరిత్రలో ఇది మొదటిసారి. మోడీ పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు ఎస్పీజీ అధికారులు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరితో కలిసిమెలిసి వెళ్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల బాగు కోసం తాము భేషజాలకు పోమన్నారు సీఎం. అవసరమైతే మేధావులు, అనుభవం కలిగిన వారి సలహాలు ఎప్పుడూ తీసుకుంటామన్నారు. గత బీఆర్ఎస్ పాలనకు భిన్నంగా తమ పాలన ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి. వారు చేయలేని పనులు చేస్తున్నామన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందన్నారు మంత్రి కోమటిరెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు మంత్రి పొన్నం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి పట్టింపులు లేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనుభవం ఉన్నోళ్ల సూచనలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరం కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మాజీ గవర్నర్ పిఎస్ రామ్మోహన్ రావు రాసిన గవర్నర్ పేట్ నుంచి గవర్నర్ హౌస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. జాతీయ రాజకీయాల్లో తెలుగోళ్ల ప్రాధాన్యత తగ్గుతోందన్నారు ముఖ్యమంత్రి. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. మంత్రి పొంగులేటితో కలిసి కుటుంబ సమేతంగా రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లా వెంకట్రావు. ఆయన కాంగ్రెస్ లో చేరుతారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసమే సీఎం ని కలిసినట్టు చెప్తున్నారు ఎమ్మెల్యే.
దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఉద్యోగులందరికీ ఫస్ట్ నే జీతాలు ఇస్తున్నామన్నారు. అస్తవ్యస్తంగా మారిన టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. 3 నెలల్లోనే 25,000 జాబ్స్ ఇచ్చామన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన బట్టి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ను చూసి బీఆర్ఎస్ నేర్చుకోవాలన్నారు మంత్రి. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీని వ్యతిరేకించే వారిపై ఈడీ కేసులతో భయపెడుతున్న కేంద్రానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విచారణ ఎందుకు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీలు రెండు ఒక్కటేనన్నారు. అందుకే కేసీఆర్ డైరెక్షన్ లోనే రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చి కిషన్ రెడ్డిని పెట్టారన్నారు. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పిన తర్వాత ఎన్నికల్లో ఓట్లు అడగాలని మంత్రి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో ఈ వ్యాఖ్యలు చేశారు పొన్నం. రేపు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం చెప్తారన్నారు మంత్రి సీతక్క. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. 8 హెలిప్యాడ్లను సిద్ధంగా ఉంచామని చెప్పారు సీతక్క. రాష్ట్రానికి రావాల్సిన వాటా కేంద్రం ఇవ్వాల్సిందేనని చెప్పారు. గత ప్రభుత్వం గవర్నర్ కు కనీస గౌరవం ఇవ్వలేదన్నారు సీతక్క. రేపు మన హానరబుల్ పిఎం నరేంద్ర మోడీ గారు, గౌరవ నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోకి వారు వస్తున్న సందర్భంగా దాదాపుగా 8 హెలిప్యాడ్స్ ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాలను స్పీడప్ చేయడం జరిగింది. 5 ఏళ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసి పోలియోను నివారించాలని అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో 100 పడకల ప్రభుత్వ దవాఖానాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి. ప్రసూతి వార్డులో పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి. మొదటి నుంచి నాగర్ కర్నూలు టికెట్ ఆశించారు బంగారు శృతి. నాగర్ కర్నూలు టికెట్ భరత్ కి కేటాయించింది బీజేపీ అధిష్టానం. దీంతో ఆమె అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో బంగారు శృతి రేవంత్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు బండి సంజయ్. కాంగ్రెస్ సర్కార్ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో కార్యకర్తలను కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారన్నారు మురళీధర్రావు. ఆదిలాబాద్ సీటు తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ సోయం బాపురావు. మరోవైపు రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ సమక్షంలో బీజేపీలో జాయిన్ అయ్యారు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు ఎంపీ బండి సంజయ్. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే 80 రోజులు పూర్తయ్యాయన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో ప్రజాహిత యాత్రలో పాల్గొన్నారు బండి సంజయ్. రేషన్ కార్డు ఇంతవరకు ఇయ్యలే. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఒక్కరికి ఇయ్యలే. దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఇయ్యలే. ఇయ్యకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 500 రూపాయలు సెంటర్ అన్నారు. మళ్ళీ ఏమన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆడోళ్ళ పేరు మహిళల పేరు మీద రేషన్ మన గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఇస్తారట. మళ్ళీ అంటే ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. రేషన్ కార్డు ఎందుకు ఇస్తారు? ఇవ్వకపోవడానికి అభ్యంతరం ఏంది? మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ఎన్నికల కోడ్ పేరుతోని తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. త్వరలో కార్యకర్తలు నేతలను కలుస్తారని మురళీధర్రావు తెలిపారు. తన కోసం పనిచేసిన కార్యకర్తలు నేతలకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో కార్యకర్తలతో భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానంటూ ట్వీట్ చేశారు మురళీధర్రావు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు. బీజేపీ చేసిన సర్వే ఆలస్యం కావడంతోనే తొలి జాబితాలో ఆదిలాబాద్ అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. మరో 2 జాబితాలు ఉన్నాయన్నారు. అభ్యర్థుల తొలి జాబితాలో ఆదిలాబాద్ లేకపోవడంతో ఆశావహులు పుకార్లు సృష్టిస్తున్నారని అన్నారు ఎంపీ సోయం బాపురావు. టికెట్ రానియడంలో తప్పనిసరిగా రాజకీయ నాయకుడు ఎవరు కూడా సైలెంట్గా ఉండరు కదా, తప్పనిసరిగా ఆలోచిస్తారు దాని గురించి. నేనైతే పూర్తి నమ్మకం విశ్వాసం వస్తుందనే విశ్వాసం చేస్తున్నా, వస్తుందనే నమ్ముతున్నాను. ఆయనతో కూడా చేయకపోతే అది రాజకీయమే కాదు, తప్పనిసరిగా అలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. మా పార్టీలో కూడా కొందరు ఉన్నారు. అలాంటిదేమి ఇంకా లేదు. ఇప్పుడు
సెకండ్ లిస్ట్ ఉన్నది, ఇంకా థర్డ్ లిస్ట్ ఉన్నది, అన్ని ప్రకటించిన తర్వాత తప్పనిసరిగా మేము ఆలోచిస్తాం. అసద్ భాయ్ తాను వస్తున్నానని ఇక నుంచి చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఊరుకునేది లేదన్నారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ప్రకటించిన తర్వాత ఢిల్లీలో పార్టీ ఇన్ఛార్జి తరుణ్ చుక్ సమక్షంలో బీజేపీలో చేరారు మాధవీలత. బీజేపీలో లేననే కామెంట్స్ ను పట్టించుకోనని తాను సంఘ్ పరివారం నుంచి వచ్చానన్నారు. పార్టీలో ఉండడం, పార్టీలో ఉండకపోవడం అనేది మీరు చాలా ఒక పెద్ద భవిష్యత్తున్న దేశాన్ని చాలా చిన్నగా చూస్తున్నారు. మీరు ఇప్పుడు ఒక దేశానికి మంచి చేయాలని ముందుకు వచ్చిన ఒక స్త్రీ శక్తిని గుర్తించడం అధిష్టానంలో ఉన్న వాళ్ళ గొప్పతనం. అది పార్టీ అంటే ఏమిటి, ఆశయాలు, ప్రిన్సిపల్స్ అవి మనలో ఉన్నాయా లేదా అనేది ప్రప్రథమంగా ఆలోచించాలి. నేను సంఘ సంబంధించిన వ్యక్తిని, నేను ఆల్రెడీ సగం పార్టీ వ్యక్తిని అయిపోయాను నాయన. నేను బయట మనిషిని ఎక్కడయ్యాను ఈరోజు? అసలు కొన్ని ఏళ్లగా సంఘ పరివారం వ్యక్తిని నేను. ఐఎమ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ది పార్టీ. మొదటి దశ విజయ సంకల్ప యాత్ర పూర్తయిందని తెలిపారు బీజేపీ నేతలు. 12 రోజుల పాటు జరిగిన యాత్రల్లో 10 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారన్నారు. 100 స్వాగత సభలతో పాటు 96 అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్ షోలు నిర్వహించినట్లు ప్రకటించారు కమలం నేతలు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు కేసీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది బీఆర్ఎస్. సెంటిమెంట్గా వస్తున్న ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో సభ నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు. మండల స్థాయిలోనూ పార్టీ సమావేశాలు పెట్టాలని నేతలకు సూచించారు. బస్సు యాత్రలు చేద్దామని నేతలకు కేసీఆర్ చెప్పారు. సమావేశంలో కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో బీఆర్ఎస్ సభ పెడదామన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ ఏర్పాటు కోసం సింహగర్జన సభ కూడా అక్కడే నిర్వహించామన్నారు. ఆ తర్వాత ఇప్పుడు భారీ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి, కరీంనగర్ ఎంపీ సీట్లను ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మూలం కరీంనగర్ లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో 2001లో సింహగర్జన పేరుతోటి ఒక పవిత్రమైన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము సింహగర్జన కార్యక్రమం చేస్తాం. అది మా సెంటిమెంట్ కాబట్టి ఈసారి కూడా తొలి సభ కరీంనగర్లో ఈ నెల 12వ తారీఖు నాడు కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కాలంలో మా యొక్క ఎన్నికల ప్రారంభంగా సమావేశం స్టార్ట్ చేసుకుంటాం. ఆ రోజు మేడిగడ్డ పిల్లలు కుంగింది వాస్తవం. విచారణ జరిపించి కారణం తెలుసుకోవాలన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేయడం మానుకోవాలని, ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు. బీజేపీ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయలేదని ఆరోపించారు. ఆ కమిటీతోనే ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు అందరు ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు, ముఖ్యమంత్రులు అయినరు. వాళ్ళకి అక్కడ ఎవరు పనిచేసేవాళ్ళు లేకుండా పోయారు. బీజేపీ నలుగురు గెలిచినరు. వాళ్ళు ఈ రాష్ట్రాన్నే పట్టించుకుంటలేరు. ఈ రాష్ట్రానికి మీ పని చేయాలి అనేటువంటి ఆలోచన ఢిల్లీలో తిరగాలి. బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ ను కలిసేందుకు వచ్చారు కరీంనగర్ కు చెందిన ఓ కార్యకర్త. కానీ పోలీసులు కలవనివ్వలేదు. ఓడిపోయినా తమ నేతల్లో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు బీఆర్ఎస్ కార్యకర్త. ముగ్గురు ప్రాణమిత్రుల కోసమే ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు రాహుల్. దేశంలో మార్పు ఖాయమని, అది బీహార్ నుంచే ప్రారంభమైందని చెప్పారు. సైద్ధాంతిక యుద్ధంలో అంతిమంగా ప్రేమే గెలుస్తుందని చెప్పారు. మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్. దేశ ప్రజల సొమ్మును అప్పనంగా బడా వ్యాపారులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ. తన ముగ్గురు స్నేహితులకు లక్షల కోట్లు రుణమాఫీలు జరిగాయని, పేద రైతులకు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్న రాహుల్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. अब जो 200 सबसे बड़े अरबपति हैं, पिछले 10 साल में बीजेपी की सरकार ने 16 लाख करोड़ रुपए उनका माफ किया है. एक साल में मनरेगा को चलाने के लिए, ठीक है, 65,000 एक साल के मनरेगा के लिए, तो 16 लाख करोड़. अब आप समझ गए ना, मतलब 20 साल का नरेगा का पैसा. मैंने सिर्फ ये बात बोली कि भैया अगर आप इनका 16 लाख करोड़ माफ कर सकते हो तो इनका
उनका भी 1 लाख करोड़ माफ कर दो। దేశంలో ఎప్పుడు మార్పు జరిగినా అది బీహార్ నుంచే ప్రారంభమవుతుందన్నారు రాహుల్ గాంధీ. బీహార్ లో జన విశ్వాస్ యాత్రలో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. బీహార్ రాజకీయ నాడి దేశానికి కేంద్రమన్నారు. దేశంలో సైద్ధాంతిక యుద్ధం నడుస్తోందన్న రాహుల్ ఓవైపు ద్వేషం, హింస, అహంకారం, మరోవైపు ప్రేమ, గౌరవం పోటీ పడుతున్నాయన్నారు. ఇండియా కూటమిని ఒక్క వాక్యంలో తెలుసుకోవచ్చని, విద్వేషాల బజార్లో ప్రేమ దుకాణం తెరిచేందుకు తామంతా బయలుదేరామన్నారు రాహుల్. देश में जब भी बदलाव आता है वो बिहार में तूफान शुरू होता है। नफरत क्यों फैल रही है? भाई और बहनों, नफरत का सबसे बड़ा कारण देश में अन्याय है। किसानों के खिलाफ अन्याय, सामाजिक अन्याय, आर्थिक अन्याय। ఏటా 2 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. మోదీ ఎక్కడికెళ్లినా తన గ్యారంటీ అంటూ ప్రసంగాలు ఇస్తున్నారని, తన గ్యారంటీ ఏది అమలయ్యిందో చెప్పగలరా అని అడిగారు. ప్రజలను మోదీ మోసం చేస్తున్నారని ఆరోపించారు. क्या उसने 2 करोड़ नौकरी दी? अरे एक प्रधानमंत्री कैसा झूठ बोलता है? आप झूठ बोल रहे हैं, मोदी झूठ बोलता है? नहीं, ठीक है। फिर उसने ये कहा कि बाहर से काला धन लाकर हर एक को 15-15 लाख उसके जॉब में डालूंगा बोला। आपको 15 लाख मिले? नहीं मिले? फिर मोदी झूठ है क्या आप झूठ है? मोदी झूठ है। సంపన్నులను దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే విధానంలో కేంద్రం మార్పులు తెస్తోందని ఆరోపించారు రాహుల్ గాంధీ. వివిధ ఛార్జీల పేరుతో టికెట్ ధరలను పెంచడమే కాకుండా ఏసీ బోగీలను గణనీయంగా పెంచుతూ సాధారణ ప్రయాణికులకు రైల్వేలను దూరం చేస్తున్నారని అన్నారు. భారతీయ రైల్వే విధానాన్ని వ్యతిరేకిస్తూ ట్విట్టర్ వేదికగా రాహుల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్యాన్సలేషన్ రుసుం, ప్లాట్ఫామ్ టికెట్ల ధరల పెంపు, ఇతర పేర్లతో టికెట్లపై ఏటా 10% పెంచుతున్నారన్నారు. పేదలు అడుగు పెట్టలేని ఉన్నత వర్గం రైలును చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. పేదలు, మధ్యతరగతి ప్రయాణికులకు రైల్వేల్లో ప్రాధాన్యత లేకుండా పోయిందని అన్నారు రాహుల్ గాంధీ. నరేంద్ర మోదీ సర్కార్ గతంలో ఇచ్చిన హామీలపై నిలదీశారు రాహుల్ గాంధీ. కొత్త హామీలు ఇచ్చే ముందు పాత హామీలు ఎంతవరకు నెరవేర్చారో చెప్పాలన్నారు రాహుల్. ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందా అని ప్రశ్నించారు. నల్లధనం వెనక్కి వచ్చిందా? ధరల తగ్గింపు హామీ, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు, స్మార్ట్ నగరాల వంటి హామీలు ఏమయ్యాయని అడిగారు. రూపాయిని బలోపేతం చేస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం అంటే అబద్ధాలు, అన్యాయ హామీలు అని విమర్శించారు రాహుల్ గాంధీ. పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ఇవాళ జాతీయ అసెంబ్లీలో జరిగిన ఉత్కంఠ ఓటింగ్లో షెహబాజ్కు 201 ఓట్లు వచ్చాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇక ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో కొంత గందరగోళం ఏర్పడింది. రేపు పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ ప్రమాణం చేయనున్నారు. పాకిస్తాన్ ప్రధాని ఎవరనే దానిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. షెహబాజ్ షరీఫ్ ను ప్రధానిగా ఎన్నుకున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో కలిసి నవాజ్ షరీఫ్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది. జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించగా షెహబాజ్ షరీఫ్ కు 201 ఓట్లు వచ్చాయి. పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్ కు 92 ఓట్లు పడ్డాయి. దీంతో షెహబాజ్ ను ప్రధానిగా ప్రకటించారు. షెహబాజ్ షరీఫ్ రేపు రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఏప్రిల్లో ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోయిన తర్వాత మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న షెహబాజ్ షరీఫ్ గతేడాది ఆగస్టు వరకు సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహించారు. రేపు పాకిస్తాన్ అధ్యక్ష భవనంలో 33వ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. షెహబాజ్ షరీఫ్ PMLN పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ సొంత తమ్ముడు కావడం విశేషం. జాతీయ
అసెంబ్లీలో ఓటింగ్ సందర్భంగా కొంత గందరగోళం ఏర్పడింది. పీటీఐ మద్దతుదారులు సభలో ఆందోళన చేశారు. ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఓటింగ్ కాసేపు నిలిచిపోయింది. తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో ఆందోళనల మధ్య ఓటింగ్ నిర్వహించారు. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. నవాజ్ షరీఫ్ పార్టీ PMLN 75 స్థానాల్లో విజయం సాధించింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 53 సీట్లు గెలిచింది. ఈ రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మద్దతుదారులు 93 స్థానాల్లో విజయం సాధించారు. ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.